గజ్జల రామకృష్ణ గారు, వారిని వేదిక ఆహ్వానిస్తుంది. నిజంగా పొద్దున్నే మా సత్యనారాయణ సార్ అన్నాడు, నేను చూస్తే గర్వపడుతుందని ఆయన చెప్పేసి అన్నాడు అనమాట. రామకృష్ణ గారు అంత గొప్ప కవిత్వాన్ని రాస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన యొక్క వస్తువు ఏదో కాదు, ఆయన జీవితమే, తన చుట్టూ ఉన్నటువంటి సమాజమే. కాబట్టి రామకృష్ణ గారు ఆహ్వానిస్తున్నాం. ఉగాది శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక తీపి గుర్తులు. అనగనగా ఒక రోజు ఆసుపత్రి లోపల బయట ఎదురుచూపుల ప్రసవం. 2 ఎదురుచూపుల నడుమ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల గేట్ బంద్. ఒక ఎదురుచూపుల తండ్రి 2 పిల్లల్ని ఆడిస్తూ కింద మీద పడుతున్న అంపైర్. ఒకడు చిచ్చరపిడుగు, ఇంకొకడు అల్లరి టపాసు. ఒకడు ఏడిస్తే ఇంకొకడు సంబరమవుతున్నాడు. చిన్నోడిని ఏడిపించి పెద్దోడు శుద్ధపూసలా నవ్వుతున్నాడు. పిల్లలిద్దరూ నింగి నేల ఏకమవుతున్న జడివాన. అందరి చూపు తమ వైపు తిప్పుకుంటున్న బుచ్చి తారా తోరణం. పిల్లలు అల్లరి పాటల పల్లవులు. ఏ పాటకు ఏ తాళం అవ్వాలో, ఏ రాగానికి ఏ తాయిలం అవ్వాలో, ఏ గీతానికి ఏ ఊరడింపు రాగం అద్దాలో అమ్మకు మాత్రమే తెలుసు. అయ్యా మంత్రదండం మరచిపోయిన ఇంద్రజాలికుడు, ఎటువైపు మొగ్గాలో తెలియని అమాయకుడు. ఆ తండ్రి అంటాడు, అన్న కొంచెం ఈ పిల్లలకు బెదురు పెట్టు అని. కలం పట్టుకున్నాం, కర్రపెత్తనం ఎలా చేయగలం? పువ్వుల్ని ప్రేమించే వాళ్ళం, పూనకం ఎలా నటించగలం? చేజారిపోయిన బాల్యం మీద మనసు చావని వాళ్ళం, కళ్ళ ముందు కదలాడు జ్ఞాపకాలు ఎలా చెరిపేసుకోగలం? ధన్యవాదాలు. రామకృష్ణ గారి కవిత్వం ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనం ప్రత్యక్షంగా రుచి చూసాం ఉగాది సందర్భంగా. కాబట్టి ఆయన చూసేటువంటి ఏ అంశాన్ని కూడా కవిత్వంలోకి ఎట్లా ఒప్పుకోవాలో అలాంటి కళ తెలిసినటువంటి కవి మా రామకృష్ణ గారు. వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇంతకుముందు వక్తలు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే 45 పైన వాళ్ళే ఉన్నారు, ఇందు లోపల చిన్నపిల్లలు ఎవరు లేరన్నారు. మా చిన్నపిల్లలు ఇక్కడ వచ్చారు, మా స్కూల్ పిల్లలు ఇక్కడ 10th క్లాస్ మొన్న పరీక్షలు రాశారు. వాళ్ళకు కూడా కవితలు వచ్చి చూపిద్దామని ఈరోజు వాళ్ళని పిలిచాం. ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా శుభాశిస్సులు. ఇప్పుడు మా రాపోలు అశోక్ గారు, మంచి గాయకులు రాపోలు అశోక్ గారు రావాలి వేదిక వద్దకు ఒక పాట పాడడానికి. అమ్మయాది ఫౌండేషన్ ఆస్థాన కవి అని చెప్పేసి ఇప్పుడు మా సత్యనారాయణ సార్ అంటున్నాడు. ముఖ్యంగా ప్రజా సంబంధించినటువంటి పాటలు పాడడంలో కానీ, అందులో అశోక్ తేజ గారి పాటలు పాడడం వల్ల ఆరితేరినటువంటి గుర్తు మా అశోక్ గారు, వారిని ఆహ్వానిస్తున్నాం. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, కోటి రతనాల వీణ, గుండె రగిలి కథన రాగమాల పించు పొలికేక పెట్టినది ఇది రుద్రవీణ. వీర తెలంగాణగా పేరుకెక్కిన గడ్డ మన పోతు గడ్డ, పంజ ఎత్తే ఇప్పుడు గాండ్రించు పులి బిడ్డ. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, కోటి రతనాల వీణ. హైదరాబాదుకు అటు గోలుకొండ, మహబూబు నగరుకు ఇటు నల్లగొండ, ఆదిలాబాదు రంగారెడ్డి జిల్లా, ఓరుగల్లు కిల్ల పక్క ఖమ్మం జిల్లా. మెరుపులై మెరిసెలే, మెరుపులై మెరిసె నిజామాబాదు మెలకు, ఉద్యమాల ఉరుము మా కరీంనగరు. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, కోటి రతనాల వీణ. నల్లరేగడులోన మిరప పల్లెరుకు, ఎరుపు మట్టిలోన పుట్టింది పసుపు, పసుపు ముత్యాలోలే మొక్కజొన్న రాసి రాసి పోసిన తెలుగు పత్తి పంట చేలు. చేలలో గన్నేరు, చేలలో గన్నేరు తంగేడు పూలు, పూలు కావవి నేల పసుపు కుంకాలు. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, కోటి రతనాల వీణ. బమ్మెర పోతనకు జన్మించే పమ్మెర, వాల్పురికి సోమనాథుని చేసే త్రిపద, పోచమ్మ బోనాల శివ సత్తులాట, మన సొంతమే కదా బతుకమ్మ పాట.
రతనాల వీణ కోటి రతనాల వీణ గుండె రగిలి కథన రాగమాల పించు పొలిపేట పెట్టినది రుద్రవీణ వీర తెలంగాణగా పేరుకెక్కిన గడ్డ మన పోతు గడ్డ పంచయత్తి ఇప్పుడు గాండ్రించు పులి బిడ్డ ఇది తెలంగాణ కోటి రతనాల వీణ కోటి రతనాల వీణ జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఒక నిమిషం అశోక్ గారు, వీరిని నారాయణ సార్ వాళ్ళని మిగతా పెద్దలందరూ సహకరించాలని కోరుతున్నాం. చాలా అద్భుతంగా పాడతారు మా రాపోల అశోక్ గారు. వారికి ఈ సందర్భంగా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉధృతంగా పాటలు పాడేటువంటి నేపథ్యం రాపోల అశోక్ గారిది. గుమిడేల వెంకన్న గారు తన కవిత వినిపించాలి. ఆ తర్వాత రెప్ప మల్లికార్జున గారు సిద్ధంగా ఉండాలి. వేదిక వద్ద వచ్చి ఉండాలండి రెప్ప మల్లికార్జున గారు కూడా. ఇప్పుడు గుమిడేల వెంకన్న గారు పద్యాన్ని చాలా అద్భుతంగా ఆలపిస్తారు. పద్యాలాపన చేయడంలో ఈ ప్రాంతం లోపల ముందు వరుస నుంచేటువంటి కవిమిత్రులు. నమస్కారం. మిగతా పండుగల కన్నా ఉగాది ఎలా విభిన్నమో చెప్పే పద్యం సీస పద్యం. అట్టహాసము లేదు, చుట్టాల నసలేదు, ఆడంబరము లేదు, ఆంక్ష లేదు, దసరా సంక్రాంతుల దర్జాల మిసలేదు, మాంసంబు మద్యంబు మత్తు లేదు, దేదీప్యమానమౌ దీపావళి హొయలు, కాలుష్య శబ్దాల గోలలేదు, కాలుష్య శబ్దాల గోలలేదు, తీరొక్క రుచులుండు తిప్పలసలలేవు, అప్పులంజేయించు ముప్పు లేదు, కౌల సమ్మేళనము దప్ప కవిత దప్ప, వేద పంచాంగ శ్రవణము వినుట దప్ప, అన్యమేదుయు కోరని పుణ్యదినము, ఉరువిని వెలుగును ఉగాది పర్వదినము, కొత్త బట్టలు లేకున్న గొడవ లేదు, పంచపక్షాలు లేకున్న బాధ లేదు, కొత్త బట్టలు లేకున్న గొడవ లేదు, పంచపక్షాలు లేకున్న బాధ లేదు, ఉన్న లేకున్నను ఉగాది ఉత్తమము, తీపి చేదును సమముగా తాపుగానా. నేను అన్న మాట అబద్ధం కాదని మరొకసారి వెంకన్న గారు దాని సాక్ష్యం చెప్పారు. కాబట్టి కొత్తగా సరికొత్తగా, ఎందుకంటే ఏది లేకున్నా ఉగాది ఎట్లా అవుతుందో అని చెప్పడం ఇందులో నవ్యతగా మనం భావించాలి. పంచభక్షాలు తన కంచాన వడ్డించ, గోంగూరకై గుటకలేసేవాడు ఎవడయ్యా ఇంకెవడయ్యా, ఎవడయ్యా వాడు తెలుగువాడని నారాయణ గారు అన్నట్టుగా పంచభక్షాలు లేకున్నా కూడా ఉగాదిని ఎట్లా స్వాగతించవచ్చో తన కవితలు వినిపించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.